సాయంత్రం ఇంకొక ఆటో మాట్లాడుకొని లోకల్ టెంపుల్స్కి స్టార్ట్ అయినాం. ఫస్ట్ వెళ్ళిన టెంపుల్ ఏంటంటే కాలభైరవ ఆలయం. ఇక్కడ లోపల కామెంట్ చాలా పీస్ఫుల్ ఉంది. ఫొటోస్ నాటాలో అని ఒక పెద్ద బోర్డు పెట్టిల్లు కాబట్టి దాన్ని గౌరవించి బయట ఒక ఫోటో తీసుకొని దర్శనం చేసుకొని వచ్చేసినాం. ఆ తర్వాత వెళ్ళింది బాన్ గంగా. ఇక్కడ మనకి 2 స్వయంభూ శివలింగాలు దర్శనం ఇస్తాయి. ఇక్కడ సముద్రపు అలలు వాటిని తాకుతూ శివలింగాలకి అభిషేకం చేసినట్టు కనిపిస్తుంది. దీని చరిత్ర ఏంటంటే బాన్ గంగా అనే పేరు ఎట్లా వచ్చిందంటే, ఇక్కడ జరా అనే వేటగాడు శ్రీకృష్ణుడి మీదకి బాణం ఇక్కడ నుంచే తెలియకుండా విసిరాడు. అతడు ఇక్కడున్న ఈ శివుడిని పూజించేవాడని చెప్తాడు. అందుకే బాన్ గంగా అని పేరు వచ్చింది. ఇంకో విషయం ఏంటంటే, ఇక్కడ మొత్తం పెద్ద పెద్ద రాళ్ళు ఉంటాయి, మొత్తం నాచుతూ ఉంటాయి. సో చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. అండ్ టైట్స్ తక్కువ ఉన్నప్పుడు అట్లా అభిషేకం చేసుకోవడానికి వస్తుంది. ఎక్కువ ఉన్నప్పుడు అసలు మనం లోపలికి వెళ్ళడానికి అవ్వదు, జారిపోతుంది. ఇక్కడ బయట షాపింగ్ ఉంది. అంటే ఇక్కడ పాలు, కొబ్బరి బోండాలు అలాంటివి మనకు కనిపిస్తాయి. అవి మనకు అభిషేకం చేసుకోవడానికి. అండ్ ఇక్కడ నుంచి మెయిన్ టెంపుల్ మనకి దూరం నుంచి కనిపిస్తుంది. ఎంత బాగుంటే అంత బాగుంది. అండ్ ఈ అలలు ఇలాంటివి చూస్తే అసలు కళ్ళు నేత్రానందంతో నిండిపోయింది నాకైతే. అండ్ నెక్స్ట్ ప్లేసెస్ కోసం స్టే ట్యూన్. బాయ్ బాయ్.